నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం అమరావతిపై జగన్ మనసులో మాట ఇదే వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు విలువలన్నారే మరేంటిది చంద్రబాబుకు ఆ మాత్రం బేసిక్స్ తెలియవా ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం విజయవంతం మత భేదం మాత్రమే కనిపిస్తోందా మోడీజీ చంద్రబాబు సర్కార్కు అత్యంత ప్రాధాన్య అంశం రాజధాని అమరావతి నిర్మాణం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు ఆయన కేబినెట్లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి డబ్బు ఇబ్బందుల ఊసే ఎత్తకపోవడాన్ని గమనించవచ్చు. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగిన రాజధానిని మార్చడానికి వీలైనంతగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు సర్కార్ ఉద్దేశం. ఎందుకంటే రాజధానిలో వేల కోట్ల విలువైన ఆస్తిని కొందరు టీడీపీ నేతలు కలిగి ఉన్నారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో అమరావతిపై ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఇకపై అమరావతిని కదిలించే అలాగే దాని గురించి మాట్లాడే ఆలోచన జగన్లో ఏమాత్రం లేదు. దాని మానాన అలా కొనసాగాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే అమరావతిని మారుస్తారనే భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. విశాఖకు రాజధాని ఇస్తామన్న ఆ ప్రాంత వాసులు ఆదరించిన నేపథ్యంలో ఇక మూడు ముక్కలాటకు స్వస్తి చెప్పడం ఉత్తమం అని జగన్ బలంగా నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే అమరావతిపై ఎవరిలోనైనా భయాలుంటే పక్కన పెట్టచ్చు, ఏమో జగన్ మళ్ళీ వస్తే అనే ఆలోచనల్ని విడిచిపెట్టచ్చు. వైసీపీ కూడా ఇక శాశ్వత రాజధాని అమరావతి అనే నిర్ణయానికి వచ్చింది. అయితే గత 5 ఏళ్లలో 3 రాజధానుల పేరుతో ఎన్నెన్నో చూసి ఇప్పుడు అకస్మాత్తుగా ఏకైక రాజధాని అమరావతి అని అనలేని పరిస్థితి. ఏది ఏమైనా అమరావతి గురించి ఇక పట్టించుకోకపోవడమే సరైందని జగన్ ఆయన చుట్టూ ఉన్న 2-3 నేతలు నిశ్చిత అభిప్రాయానికి వచ్చారన్నది వాస్తవం. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు నాయకుల్ని గుర్తించి వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో ముఖ్యులైన 1-2 నాయకులతో ఆయన చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎలాంటి ప్రాతిపదికన సాయం చేయాలనే విషయమే ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో పార్టీని కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ను సీఎం చేసుకుంటే చాలు తమ కష్టాలన్నీ పోతాయనే నమ్మకంతో పట్టుదలతో పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలు పోలేదు. చిన్న కాంట్రాక్టులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో లబోదిబం అంటున్నారు. ఇలాంటివే వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి కారణంగా జగన్కు ఓటమి తర్వాత తెలిసొచ్చింది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జగన్ పలకరింపునకు కూడా నోచుకున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా జగన్కు బుద్ధి చెప్పాలని కసిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన వివిధ రకాల వ్యాపారులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వైసీపీ శ్రేణులే నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడం, ఇందుకు సానుకూలంగా ఆయన కూడా స్పందించినట్టు తెలిసింది. సాయం గురించి జగనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ తరపున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని చేర్చుకుని విలువలకు పాతర వేయలేకే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్టు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవ్వరినీ చేర్చుకోవద్దని నిబంధన ఏదైనా పెట్టుకున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న యేసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో చర్చించారు. 1-2 రోజుల్లో వాళ్ళిద్దరూ కూడా టీడీపీలో చేరడం లాంఛనమే. ఒకవైపు నీతులు వల్లిస్తూ మరోవైపు తొంగలో తొక్కడం అధికార పార్టీకే చెల్లిందని వైసీపీ విమర్శిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి తగినంత బలం లేకపోవడం వల్లే వెనక్కి తగ్గారని ఇప్పుడు ఈ చేరికలతో అర్థమవుతోందని వైసీపీ చెబుతోంది. విశాఖ జిల్లాలో టీడీపీ ప్రలోభాలకు ప్రయత్నించిందని, అయితే గెలవడానికి కావలసినంత మంది వచ్చే పరిస్థితి లేదని అర్థమయ్యే వెనక్కి తగ్గి విలువల కోసం తప్పుకున్నట్టు ప్రచారం చేసుకుందని వైసీపీ నేతలు దెప్పిపడుస్తున్నారు. తమకు అనుకూలంగా జరిగితే గొప్పగా ప్రచారం చేసుకోవడం, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం టీడీపీకి అలవాటే అని వైసీపీ విమర్శిస్తోంది.
వైసీపీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చేర్చుకుంటూ ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు మామూలుగా హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని అందరికీ తెలుసు. సాంకేతిక విషయ పరిజ్ఞానం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉంటుందని కూడా అందరూ అంటుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడుకు వాహనాల విషయంలో బేసిక్స్ తెలియవా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చి భోజనం చేసిన కొందరితో చంద్రబాబు ముచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన కొన్ని మాటలు వింటే అలాంటి అనుమానం రాక తప్పదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో ఆదరణ పెంచేలా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత వేదిక మీద కొందరితో ముచ్చటించే క్రమంలో ఒక మహిళ తాను ఇంటింటికి తిరిగి గిల్టు నగలు అమ్ముతుంటానని చెప్పింది. మోపెడ్ నేర్చుకుంటావా అని ఆమెను అడిగి కలెక్టర్తో చెప్పి ఆమెకు ఒక ఎలక్ట్రిక్ మోపెడ్ అందించాలని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడారు. ఆటో తోలుకుంటూ దూర ప్రాంతాలకు వెళ్తుంటానని, అక్కడ కూడా అన్నా క్యాంటీన్లోనే భోజనం చేస్తుంటానని అతను చెప్పాడు. ఎక్కువ ఆదాయం రావాలంటే నీ ఆటోను కరెంటుతో నడిచేలాగా మార్చుకోవచ్చా అని చంద్రబాబు అడిగారు. తెలియదు సార్, నా ఆటో డీజిల్తో నడుస్తుంది అని అతను చెప్పడంతో కలెక్టర్ గారు మీకు తెలుసా అంటూ చంద్రబాబు అడిగారు. కలెక్టర్ కూడా తెలియదు అనడంతో దీనిపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అంటూ చంద్రబాబు పురమాయించారు. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. ఈ ఎపిసోడ్ చూస్తే తమాషాగా అనిపిస్తుంది. డీజిల్ ఆటోను విద్యుత్ ఆటోగా మార్చడం అనేది అంత సులువైన సంగతి కాదనే బేసిక్ పరిజ్ఞానం చంద్రబాబు నాయుడుకు లేదా అని జనం అనుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్ కూడా చంద్రబాబుకే తెలియని విషయం తనకు తెలుసునంటే బాగుండదని అనుకున్నారో ఏమో కానీ తనకు కూడా తెలియదండం. ఆ తర్వాత దీనిపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు అండం. అంటే ఇప్పుడు డీజిల్ ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చడం ఎలా అనే విషయమై కలెక్టర్ పరిశోధన చేయాలన్నమాట. ఇంత బేసిక్స్ తెలియకుండా చంద్రబాబు ఎలా మాట్లాడారబ్బా అని ప్రజలు అనుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఇవాళ ప్రయోగించిన SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఈ వాహక నౌక ప్రయోగాలు చేయనుంది. ఇస్రోకు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్లో 175 కిలోల EOS-08ను ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. 17 నిమిషాలు నిర్దేశిత కక్షలోకి చేరింది. ఈ వాహక నౌకలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను సంగ్రహిస్తుంది. తద్వారా విపత్తుల గురించి ముందుగా తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై షార్ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రయోగం విజయవంతం కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో విపత్తుల గురించి వెంటనే తెలుసుకుని అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది. ఒక కుక్కను నువ్వు చంపదలుచుకుంటే గనక ముందుగా అది పిచ్చిదని ముద్ర వేయి అనే సామెత ఉంది. దీనికి రివర్సు సిద్ధాంతం కూడా ఉంటుంది. మనం ఒక పని చేయదలుచుకుంటే గనక ఆ పని చాలా గొప్పదని ముందుగా టముకు వేసి ప్రచారం చేయాలి. ఈ సిద్ధాంతం బహుశా ప్రధాని మోదీజీకి తెలిసినట్టుగా మరెవరికి తెలియకపోవచ్చు. ఆయన ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావాలని అనుకున్నారు. అదొక అద్భుతమైన నిర్ణయం అని దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతికి కాస్త లౌకిక పౌర స్మృతి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మతం ఆధారంగా భేదం చూపించడం తగదని జాలి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ సాధారణ పౌరులకు కలుగుతున్న సందేహం ఒక్కటే, ఈ దేశంలో కేవలం మతం ఆధారంగా భేదం చూపించడం మాత్రమే జరుగుతుందా? మోదీ లీగల్ కోణంలోంచి మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఈ దేశంలో కులం ఆధారంగా ఏర్పడుతున్న వివక్ష ఎంత? కులం ఆధారంగా మనుషుల్ని పురుగుల్లా చూసే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుండగా దాన్ని నిర్మూలించడానికి దేశ నాయకుడిగా ప్రధాని మోడీ ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.